మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దామోలూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మరి సర్జరీ అయిపోయాక అసలు పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదండి. ఓకే. మనం చెప్తారు, ఇది యాక్చువల్గా మిత్. నాకు కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు నేను పప్పులు ఉప్పులు ఏం తినకూడదు అన్నారు, కేవలం నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. నేను చెప్పాను, నేను రొటీన్గా నా పేషెంట్స్ అందరికి కౌన్సిల్ చేస్తాను. 14 రోజులు ఓన్లీ పెరుగన్నం తిని బతికారు. ఓకే. నేను అడిగాను, ఎందుకమ్మా, ఎందుకు పెరుగన్నం తిన్నావు? నేను చెప్పాను కదా నీకు తినాలని అని. అంటే ఆమె, డాక్టర్ గారు నేను తిందాం అనుకున్నా, మా పిల్లలు పెట్టలేదు, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అంతా చెప్పారు, చీమ పడుతుంది, ఇంకేం లేదు అని చెప్పారని 14 రోజులు కేవలం పెరుగన్నం తినిపించారు ఆమెకి. పెరుగన్నంలో ఏముంటుందండి? ప్రోటీన్స్ ఉండవు. సో కాంప్రహెన్సివ్ డైట్, ఫుడ్ అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదండి సర్జరీ తర్వాత. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎనీ సర్జరీస్ కెటబాలిక్ స్టేట్ అంటారు. ఏంటి అంటే దాంట్లో మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే బాడీ ఫామ్ చేస్తున్నారు, మనం కట్ చేసింది ఫామ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నా క్యాన్సర్ చేసిన పేషెంట్స్, క్యాన్సర్ సర్జరీ చేసిన పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే అట్లీస్ట్ 2 to 3 eggs తీసుకోమని చెప్తాను. ఎగ్స్లో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఈవెన్ ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్, ప్రోటీన్ ఉంటుంది. సో ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ నాకు మనం చేసిన పేషెంట్స్లో అయితే ఉండవు. సో దే కెన్ టేక్ నార్మల్ డైట్ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ బిఫోర్ సర్జరీ ఫ్రమ్ day 2, 3. మెయిన్గా రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉంటుంది? వెయిట్స్. మనం కనుక ఒకసారి ఓపెన్ సర్జరీ చేస్తే, ల్యాప్రాటమీ అంటారు, అటువంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా వెయిట్స్ ఎక్కువ మోస్తే అటువంటి వాళ్ళకి హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే అబ్డామినల్ బైండర్ని సపోర్ట్ ఇచ్చేసి అప్ టు 5 kgs వరకు పనులు చేసుకోవచ్చమ్మా అని చెప్తాం. సో మోర్ దాన్ 5 kgs చేస్తే వెయిట్ అబ్డామినల్ మజిల్ మీద పడుతుంది కాబట్టి 3 weeks వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను చేసిన 60 years ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేట్ చేసాము, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యారు. 3rd day నుంచి ఆమె రొటీన్ యాక్టివిటీస్ మొత్తం ఇంట్లో, అంటే ఆమె వంట వండుకోవటం, క్లీన్ చేసుకోవటం, అన్ని యాక్టివిటీస్ ఆమె చేసుకుంది. సో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్టర్ సర్జరీ. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే వెయిట్ బేర్ చేయకపోవడం, ఇట్లాంటి రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఈవెన్ ఐ విల్ ఎంకరేజ్ మై పేషెంట్స్ టు వర్క్ మోర్. ఎందుకంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిక్నెస్. నేను పేషెంట్ని అంటే వాళ్ళు పేషెంట్స్ అంటే పెయిన్ ఈజ్ ప్యూర్లీ పర్సెప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నప్పుడు కొడితే పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతుంది, పెయిన్ తక్కువ ఫీల్ అవుతాం. బాధగా ఉన్నప్పుడు అంటే పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతాం. సో వాళ్ళు నేను పేషెంట్ని నాకు పెయిన్ వస్తుంది, సర్జరీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. సో అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. దే కెన్ డూ ఆల్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ వాక్ అండ్ దే కెన్ ఈట్ ఆల్ ద ఫుడ్. మా సైడ్ నుంచి సర్జరీ తర్వాత ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే కొన్ని పేషెంట్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ క్యాన్సర్ చేసిన వాళ్ళకి ఓరల్గా ఉండటానికి కొన్ని ముక్కుల పైపు ఇస్తాం. అటువంటి వాటిలో కొద్దిగా లిక్విడ్ డైట్ తీసుకోవడం. కొంతమందికే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ 100 మందికి ఆపరేట్ చేస్తే 80 to 90 ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. హ్యాపీగా మీరు చేసుకున్న పనులు చేసుకోవచ్చు. ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారో హ్యాపీగా అలానే ఉంటేనే మీ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది.